ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై చర్చించారు. కృష్ణా జలాల వినియోగంపై కేటాయింపులకు మించి ఏపీ నీటిని వినియోగిస్తుందని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. ఏపీని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై చర్చించారు. కృష్ణా జలాల వినియోగంపై కేటాయింపులకు మించి ఏపీ నీటిని వినియోగిస్తుందని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఏపీని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ప్రస్తుతం బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, అలాగే సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై చర్చించారు సీఎం. కృష్ణా జలాల వినియోగంపై కేటాయింపులకు మించి ఏపీ నీటిని వినియోగిస్తుందని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. ఏపీని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో నీటి ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి, కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇటు తెలంగాణకు కృష్ణా నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్ర పరస్పర ఆరోపణలు చేసుకున్న తర్వాత కేంద్రం జోక్యానికి సంబంధించి ముఖ్యంగా ఏపీ అదనపు నీటిని వినియోగించుకుంటుంది, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, జోక్యం చేసుకోవాలని చెప్పి ఇటీవలే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకి లేఖ రాశారు. సో ఆ తర్వాత ఈ సమావేశంలో ఈ కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి ఏం చర్చ జరుగుతోంది, కేంద్రం ముఖ్యంగా ట్రిబ్యునల్ 2 వద్ద ఉన్న సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరబోతున్నారు. అలాగే కొన్ని నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, అలాగే కేంద్ర సహకారం, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద నీటిపారుదల ప్రాజెక్టులకి ఆర్థిక సాయం అనేది అందుతుంది. సో అందులో భాగంగా తెలంగాణ ప్రాజెక్టులకి ఆర్థిక సాయం అందించాలని చెప్పి కూడా ఇటు కోరబోతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుతో పాటుగా సారక్క ప్రాజెక్టుకి, ముఖ్యంగా సమక్క సారక్క ప్రాజెక్టుకి ఎన్ఓసి ఇవ్వడంతో పాటుగా కొన్ని ప్రాజెక్టులు చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటుగా రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2కు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలు, అలాగే రాష్ట్రం నుంచి ఫాలోఅప్ చేయాల్సిన అంశాలపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ రోజు ఢిల్లీ వచ్చి ఇరిగేషన్ జలశక్తి మంత్రితో సమావేశమయ్యారు. సో రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రాజెక్టులు, అలాగే ఇటు కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ ముఖ్యంగా అదనపు నీటి వాటాను వాడుకుంటుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాలకు సంబంధించి తెలంగాణ కృష్ణా నీటిని వినియోగించుకోవడంలో నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రధానంగా కేంద్ర మంత్రికి వివరిస్తూ త్వరితగతిన నదీ జలాల సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి కేంద్ర మంత్రిని కోరబోతున్నారు. అనంతరం ఈ భేటీ అనంతరం ఇటు రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. ఇరిగేషన్ జలశక్తి మంత్రితో ఏ అంశాలు చర్చించారు, ఏ విధంగా స్పందించారు అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ ఇటు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి తీవ్ర విమర్శలు చేసి అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు మేము సిద్ధమని చెప్పి ఇటు హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ మాట్లాడారు. సో అయితే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు కృష్ణా నదీ జలాల విషయంలో నష్టం జరిగింది, అసలు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది కేసీఆర్ అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ కూడా ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేంద్రం జోక్యంతో ఈ సమస్య సద్దమణుగుతుందా, ఇప్పటికే మేము ఎటువంటి
అదనపు జలాలను కూడా మేము వినియోగించుకోవడం లేదు, సముద్రంలో వృధాగా పోయే జలాలను మేము వినియోగించుకుంటున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఈ కృష్ణా నదీ జలాల విషయంపైన స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి సో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రికి ఏ విషయాలపైన అష్యూరెన్స్ ఇస్తారు, నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుంది అనే అంశానికి సంబంధించి సమావేశం అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జలశక్తి శాఖ మంత్రితో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి మెట్రో ఫేజ్ 2 కు సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే పలువురు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సో ఆర్థిక మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలను కూడా ఇటీవల ప్రధానికి అనేక విజ్ఞాపనలను రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఫాలోఅప్ మీటింగ్స్ గా వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వచ్చారు. సో ప్రధాని కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు అలాగే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ డిపిఆర్స్ ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. సో మీరు కూడా ఈ ప్రాజెక్ట్ 3 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డికి సూచించిన నేపథ్యంలో సో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా సిఆర్ పాటిల్తో జరుగుతున్న సమావేశంలో చర్చ అనేది జరుగుతుంది. సో చూడాలి కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి ఈ సమావేశం అనంతరం ముఖ్యంగా కేంద్రం ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తుంది, రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ అనేది ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లుగా కూడా ఈ నదీ జలాల అంశం సంబంధించి సమస్య కొనసాగుతూనే ఉంది. బచావ్ ట్రిబ్యునల్ తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ 1 కృష్ణా ట్రిబ్యునల్ 2 ఏళ్ల తరబడి కొనసాగుతున్న నీటి వివాదాల విషయంలో మాత్రం ఇంకా ఒక పరిష్కారం అనేది లభించలేదు. కాబట్టి సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యకు సంబంధించి మళ్లీ బీఆర్ఎస్ ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఈ నీటి సమస్యను పరిష్కరించేందుకు, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ వాటా పెంచాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో సో ట్రిబ్యునల్ ద్వారా ఇటు కేంద్ర జోక్యం ద్వారా కూడా త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ఏపీ అదనపు నీటిని తరలించుకెళ్లకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేఆర్ఎంబీకి జలశక్తి శాఖ కూడా లేఖ రాశారు. కాబట్టి సో దానిపైన కూడా మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రిని కోరబోతున్నారు. సో చూడాలి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ఈ నీటి ప్రాజెక్టుల విషయంలోనూ అలాగే కృష్ణా నదీ జలాల విషయంలోనూ అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి సంబంధించి స్పందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.